దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ నలుగురు కూడా రాజు తినే ఆహారాన్ని కానీ, ద్రాక్షారసము కానీ తీసుకుంటే మమ్మల్ని మేము అపవిత్రపరుచుకున్నట్లే అని అనుకుని, రాజు తినే ఆహారాన్ని తీసుకోకుండా ఆకుకూరల ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. తర్వాత రాజు ముందు సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు నిలబడ్డారో అందరి ముఖంలో ఉన్నటువంటి తేజస్సు కంటే వీళ్ళ ముఖంలో ఒక వెలుగు, ఒక తేజస్సు వీళ్ళ ముఖంలో రాజుగారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనల్ని మనము అపవిత్రపరుచుకునేది ఏది కూడా మన జోలికి తెచ్చుకోకూడదు. పాపమైనా సరే, ఎటువంటి స్థితి అయినా సరే లోకంలో ఉన్నప్పుడు మనల్ని మనము పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకడానికే మనం ప్రయత్నం చేయాలి. ఆ దేవాది దేవుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ఎలాగైతే తోడుగా ఉన్నారో అదే దేవుడు మనకి కూడా తోడుగా ఉన్నారు కాబట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా మనది మనము మన జీవితాలలో కొనసాగుదాం. ఆమేన్.